హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే మేము అందించే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. కార్తీక్ దీపతో ప్రేమతో మాట్లాడడం చూసి కోపంతో రగిలిపోతూ ఒక పక్కన నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. నీ భార్య అంటేనే నా మీద కోపంతో రగిలిపోయే కార్తీక్ ఈరోజు దీపతో భర్తగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత అని ఎంతో ప్రేమగా చెప్తున్నాడేంటి? నిజంగా దీప మీద ప్రేమతో చెప్తున్నాడా లేదా జాలితో చెప్తున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మోనిత. లేదు, జాలితో చెప్పినట్టు లేదు, అది ఒక భర్త భార్య మీద ప్రేమతో చెప్తున్నట్టే ఉంది. కార్తీక్ మారిపోయాడా? దీప తప్పు చేసినా ఇంక దీప అనారోగ్యంతో ఉందని భార్యగా స్వీకరించాడా? అలా అయితే నా పరిస్థితి ఏంటి? 16 సంవత్సరాల నుంచి కార్తిక్ కోసమే నిరీక్షిస్తున్నాను, నా గతి ఏమైపోతుందని చెప్పి మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోకి మోనిత దగ్గరికి కార్తిక్ వస్తాడు. ఏంటి మోనిత, ఏంటి ఆలోచిస్తున్నావు? దీప ఆరోగ్యం గురించి భారతి నీకేమన్నా చెప్పిందా? తనకి దీపకి ఏమన్నా క్రిటికల్గా ఉందా? నీకేమన్నా భారతి చెప్పిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తిక్. అప్పుడు లేదు కార్తిక్, అసలు నేను భారతిని కలవనే లేదు, భారతి నాకేం చెప్పలేదు, అయినా ఆ భారతి నాకెందుకు చెప్తుంది? అది కూడా దీపక్షేమం కోరుకునే వాళ్ళ లిస్టులో చేరిపోయింది కదా. నన్ను ఒక ప్రేమ ఉన్మాదని నాకు ఒక పేరు కూడా పెట్టింది, అలాంటిది నాకెందుకు చెప్పుద్ది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. మోనిత, నీ భార్యకి ఏం కాదు కార్తీక్, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అంటుంది. నా భార్యకి ఏం కాకూడదు అని చెప్పి కార్తీక్ కూడా అంటాడు. ఇక నా భార్య అన్నా కూడా కార్తీక్ కోపం రాలేదేంటని చాలా కోపంతో అనుకుంటుంది. ఏంటి కార్తీక్, దీప గురించి ఇంత నువ్వు టెన్షన్ పడుతున్నావు ఎందుకు? నీ పిల్లలు ఏమైపోతారా అనా, లేకపోతే దీప ఏమైపోతుందా అనా అని చెప్పి కార్తీక్ని అడుగుతుంది. అదేంటి మోనిత అలా మాట్లాడతావు? తను నా భార్య గురించి భర్త అంత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాడు అని చెప్పి కార్తీక్ అనడంతో ఒక్కసారి మోనిత షాక్ అవుతుంది. లేదు, ఖచ్చితంగా కార్తీక్ మారిపోయాడు అని చెప్పి అనుకుంటూ సరే కార్తీక్ నేను ఇంటికి వెళ్తానని చెప్పి అంటుంది. సరే వెళ్ళు అని చెప్పి కార్తీక్ అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతుంది మోనిత. ఇంకా కార్తీక్, మోనిత ఇక్కడే ఉండొచ్చుగా, ఆపరేషన్ అయ్యే వరకు భారతికి సహాయంగా ఒక ఫ్రెండ్గా అని అడుగుతాడు. మీరందరూ ఉన్నారుగా, ఒక ఫ్రెండ్గా నువ్వు ఉన్నావు కదా, నేను వెళ్తాను అని చెప్పి మోనిత ఇంటికి వెళ్ళిపోతుంది. మోనిత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియమణి, ఏంటమ్మా వచ్చేసారా? మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతకీ దీపమ్మకి ఎలా ఉంది? దీపమ్మ బతికిందా అని చెప్పి ప్రియమణి అడగంగానే ప్రియమణి పీక పెట్టుకొని నొక్కేస్తుంది మోనిత. అమ్మా వదలండి, ఏంటి, ఎందుకు నా పీక నొక్కుతున్నారు అలాగా అని చెప్పి ప్రియమణి కేకలు కొడుతుంది. ఇంకా కోపంతో ఇంకా ప్రియమణిని వదిలేస్తుంది మోనిత. నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరిసి ప్రియమణిని తిడుతుంది. దీనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది. దీపమ్మ నిజంగా బతికేసి ఉంటుంది, అందుకే కార్తీక్ బాబు ఎక్కడ దూరం అవుతాడని దీనికి నిజంగానే పిచ్చి పట్టింది అని చెప్పి ప్రియమణి మనసులో అనుకుంటూ ఉంటుంది. మురళీకృష్ణ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దీప పరిస్థితి గురించి భాగ్యానికి చెప్తాడు. అదేంటయ్యా, కన్న కూతురు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు తాపీగా ఇంటికొచ్చి ఏడుస్తున్నావా? అక్కడ ఉండి అల్లుడి గారిని వదిన గారిని ఓదార్చడం మానేసి అని చెప్పి భాగ్యం తిడుతుంది మురళీకృష్ణని. అది కాదే, మీరు షుగర్ పేషెంట్ కదా, మీరు వెళ్ళి భోజనం చేసి రమ్మని సౌందర్య గారు బలవంతంగా కారు ఇచ్చి పంపారు, అందుకే వచ్చాను అని చెప్పి మురళీకృష్ణ అంటాడు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా భాగ్యం? అల్లుడు గారు నన్ను నూరహరా మావయ్య అని పిలిచారు అని చెప్పి సంతోషంగా భాగ్యంతో చెప్తాడు మురళీకృష్ణ. అవునా, అలా అన్నాడా? ఏంటి డాక్టర్ బాబు మిమ్మల్ని మావయ్య అన్నారా అని చెప్పి ఆశ్చర్యం పోతుంది. అవును, డాక్టర్ బాబులో చాలా మార్పు వచ్చింది భాగ్యం అని చెప్పి భాగ్యంతో మురళీకృష్ణ అంటాడు. ఇంకా భాగ్యం కూడా అయితే దీపను చూసి దీపం మీద జాలిపడి కార్తీక్ బాబు మారిపోయినట్టున్నారు, రేపు నుంచి నన్ను కూడా అత్తయ్య భాగ్యం అత్తయ్య అని పిలుస్తారు. దీప క్షేమంగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో మన ఇంట్లో పూజ చేయిద్దాం. రాముల వారి కళ్యాణంలో కూడా అలాగా అపశృతి జరిగింది కదయ్యా, అందుకనే దీపని
కార్తీక్ బాబుని తీసుకొచ్చి మళ్ళీ పూజ చేయిద్దాం అని చెప్పి భాగ్యం అంటుంది. అలాగే భాగ్యం, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం, దీప క్షేమంగా ఇంటికి వస్తే తప్పకుండా పూజ చేయిద్దామని చెప్పి మురళీకృష్ణ అంటాడు. నువ్వు తినేసి తొందరగా హాస్పిటల్కి వెళ్ళయ్యా అని చెప్పి మురళీకృష్ణకి భోజనం పెడుతుంది. దీప ఉన్న గది దగ్గరికి వెళ్ళి కార్తీక్ దీపను చూస్తూ, దీప నువ్వు బతకాలి దీప బతుకుంటావు, నా కోసం బతికి వస్తావు అని చెప్పి, నీతో నేను జీవితాంతం మన పిల్లలు మన ఇద్దరం చాలా సంతోషంగా ఉండాలి దీప, అందుకైనా నువ్వు తిరిగి రావాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అంతలోకి పల్స్ పడిపోయి దీప ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాంతో కంగారు పడి కార్తీక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి భారతి గోవర్ధన్ని పిలుచుకొని వస్తారు. భారతి, గోవర్ధన్, దీప పల్స్ పడిపోతున్నాయి, తొందరగా రండి, నాకు భయం వేస్తుందని చెప్పి వాళ్ళిద్దరిని రూమ్కి తీసుకువెళ్తాడు. ఇంకా అంతలో భారతి దీపని టెస్ట్ చేస్తుంది. దీప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. భారతి, దీపకి ఏమైంది భారతి, నా భార్యకి ఏమైందని చెప్పి చాలా కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఇంకా భారతి గోవర్ధన్తో, కార్తీక్ని తీసుకెళ్ళి నువ్వు బయటికి వెళ్ళు, కార్తీక్ నువ్వు కంగారు పడకు, దీపకేం కాదు, దీపకి ఆపరేషన్ చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఆపరేషన్ చేస్తానని చెప్పి భారతి చెప్పి కార్తీక్ని బయటికి పంపించేస్తుంది. ఇంకా భారతి దీపకి ఆపరేషన్ మొదలు పెడుతుంది. లోపల ఏం జరుగుతుందో, దీపకి ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తీక్ని చూసి సౌందర్య, ఏం కాదురా, దీపకి ఏం కాదు, నీ ప్రేమే దీపని బతికిస్తుంది, ఊరుకో కార్తీక్ అని చెప్పి ఓదార్స్తూ ఉంటుంది. కానీ సౌందర్యకు కూడా దీపకి ఏమవుతుందని లోపల భయంగానే ఉంటుంది. అంతలోకి ఆపరేషన్ సక్సెస్ అయి భారతి బయటకు వస్తుంది. భారతిని చూసి కార్తీక్, దీపకి ఎలా ఉంది భారతి, దీపకి ఆపరేషన్ బాగా జరిగిందా, నా దీప బతికిందా అని చెప్పి ఎంతో ఎమోషనల్గా అడుగుతాడు. దీప సేఫ్ కార్తీక్, దీప ఆరోగ్యం కుదుటపడింది, ఇంకా దీపకి ఎటువంటి అనారోగ్యం లేదు, ఇదంతా నీ అదృష్టమే, ఎంత క్రిటికల్గా ఉన్న దీప నీ ప్రేమ గురించి బతికి వచ్చింది కార్తీక్, బతికి వచ్చింది. ఇప్పటికైనా దీపను అపార్థం చేసుకోకుండా దీపని సంతోషంగా ఉంచు, వెళ్ళు కార్తీక్, వెళ్ళు, దీపను చూడు, నువ్వు దీపానం పిలవంగానే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తుంది నీ దీప. ఆ దీప నా కోసం రావడం కాదు, దీపని కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పబోతాడు కార్తీక్. అన్నీ ఇప్పుడు చెప్పేస్తే ఎలాగా, సర్ప్రైజ్ కింద తర్వాత చెప్తానని చెప్పి దీపని చూడడానికి లోపలికి వెళ్తాడు ఎంతో సంతోషంగా. ఇంకా దీప స్పృహలోకి వస్తుంది. డాక్టర్ బాబు భయపడ్డారా, నేను చనిపోతానని భయపడ్డారా అని చెప్పి అడుగుతుంది. లేదు వంటలెక్క, నా గురించి నువ్వు బతికి వస్తావని నాకు తెలుసు, నీకేం కాదు, ఇంకా 10 రోజుల్లో నువ్వు నాకు అన్ని వంటలు చేసి పెట్టాలి మరి అని చెప్పి కార్తీక్ నవ్వుతూ అంటాడు. అలాగే డాక్టర్ బాబు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, నాకు పిల్లల్ని చూడాలనిపిస్తుంది డాక్టర్ బాబు అని చెప్పి దీప అంటుంది. ఎందుకు, మనం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం కదా, అక్కడ పిల్లలతో నువ్వు హాయిగా సంతోషంగా మాట్లాడదు సరేనా అని చెప్పి కార్తీక్ చెప్తాడు. ఇంకా భారతి, సాయంత్రం ఇంకా దీపని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, కానీ ఈ మెడిసిన్స్ టయానికి వేయండి అని చెప్పి భారతి చెప్తుంది. ఇంకా కార్తీక్ మోనితకు ఫోన్ చేసి, మోనిత, నా భార్య బతికింది, నా దీప బతికింది అని చెప్పి మోనితకి షాక్ ఇస్తాడు కార్తీక్. ఇంకా మోనిత ఇంకా కోపంతో రగిలిపోతూ ఇంట్లో సామాన్లన్నీ బద్దలు కొట్టుకుంటుంది. ఇన్ని రోజులు ఈ దీప చనిపోతుంది, నా కార్తీక్ నాకు దక్కుతాడనుకున్నాను, కానీ దీప బతికించుకున్నాడు కార్తీక్, దీపను తన ప్రేమతో బతికించుకున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి పిచ్చిదానిలాగా ఇంట్లో సామాన్లన్నీ బద్దలు కొడుతూ ఉంటుంది. దీనికి నిజంగా పిచ్చి పట్టేసింది, తర్వాత ఏం చేస్తుందో, నన్ను గాని చంపేస్తుందో ఏంటో అని చెప్పి ప్రేమని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. సౌందర్య కార్తీక్ దీపని ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత దీపని చూసి పిల్లలిద్దరూ అమ్మ అని చెప్పి దీపని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. మీ అమ్మకి ఏం కాలేదురా, మీ అమ్మ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చింది, క్షేమంగా వచ్చింది అని చెప్పి సౌందర్య కార్తీక్ ఇద్దరు అంటారు. ఇంకా దీపని చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. అక్కడే భాగ్యం, మురళీకృష్ణ అందరూ ఉంటారు. దీపని రూమ్లోకి తీసుకువెళ్ళు మమ్మీ అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇంకా దీపని కార్తీక్ రూమ్లో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది సౌందర్య. మమ్మీ, ఆ గదిలోకి తీసుకువెళ్ళకు, కింద గదిలోనే దీపను ఉంచు అని చెప్పి అంటాడు. ఏంటి కార్తీక్, ఇప్పుడు కూడా నువ్వు దీపను నమ్మలేదా, ఇంకా గెస్ట్ రూమ్లోనే ఉంచాలనుకుంటున్నావా అని చెప్పి సౌందర్య అడుగుతుంది. లేదు మమ్మీ, నేను కూడా దీపతో పాటు ఈ రూమ్లోనే ఉంటాను, ఎందుకంటే దీపం ఎట్లు ఎక్కలేదు కదా, అందుకనే నేను ఈ కింద రూమ్లో దీపతో కలిసి ఉంటానని చెప్పి కార్తీక్ అనడంతో దీప చాలా సంతోషం పడుతుంది. మురళీకృష్ణ వీళ్ళిద్దరిని చూసి, బాబు, నీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు నా బిడ్డ పడిన కష్టాలన్నీ ఈ రోజుతో పోయాయి, అందుకనే దీప క్షేమంగా వస్తే మా ఇంట్లో మీ ఇద్దరి చేత పూజ చేయించాలని అనుకున్నాం మీ ఇద్దరం,
మీరు పూజకు ఒప్పుకుంటారా బాబు అని చెప్పి మురళీకృష్ణ అంటాడు. తప్పకుండా, చాలా గ్రాండ్గా చేయించండి పూజ, అందరినీ పిలవండి అని చెప్పి కార్తీక్ ఒప్పుకుంటాడు. ఇంకా కార్తీక్ పూజకి ఒప్పుకోవడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా భాగ్యం, పదయ్య పూజకన్నీ సిద్ధం చేసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్తీక్ దీపకి పూజ కోసం చీర నగలు కొనుక్కొని, ఇంగో వంటలక్క, నేను తెస్తేనే చీర కట్టుకుంటాను, పట్టు చీర కట్టుకుంటాను అన్నావు కదా, ఇంగో ఈ చీర కట్టుకొని నాతో పాటు పూజలో కూర్చో అని చెప్పి కార్తీక్ దీప్కి పూజకి చీర తీసుకొని వస్తాడు. ఇంకా దీప ఆ చీర చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. డాక్టర్ బాబు మీరేనా? అవును దీప, ఇన్ని రోజులు నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక నుంచి నీకు ఆ కష్టాలు ఉండవు, నీకు ఈ పూజలో సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు. ఏం సర్ప్రైజు? నువ్వే చూస్తావుగా, ఆ సర్ప్రైజ్ చూసి నువ్వు చాలా సంతోషపడతావు కూడా అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇంకా పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మురళీకృష్ణ ఇంటికి మొత్తం సౌందర్య, దీప, కార్తీక్ అందరూ మురళీకృష్ణ ఇంటికి పూజ గురించి వెళ్తారు. మోనితను కూడా పూజకి పిలుస్తాడు కార్తీక్. ఇంకా మోనిత కూడా అక్కడికి వస్తుంది. మోనితను చూసి సౌందర్య, కార్తీక్కి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, అనవసరమైన వాళ్ళందరినీ ఫంక్షన్లకు పిలుస్తున్నాడని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్, దా మోనిత రా అని చెప్పి అంటాడు. ఇంకా మోనితను చూసి మురళీకృష్ణ, ఇది మొన్న కళ్యాణంలో కూడా వచ్చింది, కళ్యాణం జరగకుండా దీప కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడేం చేసి వెళ్తుందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు మురళీకృష్ణ. ఇంకా పూజ జరుగుతూ ఉంటుంది. ఎంతో ఆనందంగా దీప, కార్తీక్ పూజ చేస్తూ ఉంటారు. ఇంతలో పూజ జరుగుతూ ఉండగా అక్కడికి విహారీ, తులసి వస్తారు. విహారీ, తులసిని చూసి అందరూ ఒక్కసారే షాక్ అయిపోతారు. మోనిత కూడా ఒక్కసారే షాక్ అయిపోతుంది. తర్వాత లక్ష్మమ్మ కూడా వస్తుంది. లక్ష్మమ్మను చూసి మోనిత ముఖం దాచుకుంటూ ఉంటుంది. లక్ష్మమ్మ తనని ఎక్కడ గుర్తుపడుతుందో, హిమను చంపిన విషయం కార్తీక్కి తెలిసిపోతుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా విహారిని చూసి దీప కంగారు పడుతుంది. ఏంటి విహారీ ఇక్కడికి వచ్చాడు, అసలు విహారీని తులసిని ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ విహారీని చూసి, రా విహారీ రా అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఇంకా అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అందరూ హాల్లో ఉండగా కార్తీక్ విహారీ దగ్గరికి వెళ్ళి, విహారీ నన్ను క్షమించు, మీ అన్నా చెల్లెల బంధాన్ని నీ అపార్థం చేసుకున్నాను, ఇన్ని రోజులు నా దీపకి అన్యాయం చేసి చెయ్యరాని పాపం చేశాను, నన్ను క్షమించు విహారీ అని చెప్పి విహారిని క్షమాపణ అడుగుతాడు. ఇంకా కార్తీక్ విహారిని క్షమాపణ అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది దీప తప్పు చేయలేదని, కార్తీక్ నిజం తెలుసుకున్నాడని. ఇంకా కార్తీక్ నిజం తెలుసుకున్నాడని తెలుసుకొని మోనిత కూడా ఒక్కసారి షాక్ అయిపోతుంది. అందుకేనా నా భార్య బతకాలని చెప్పి కార్తీక్ అన్నాడు, ఈ విహారీకి పిల్లలు పుట్టరన్న సంగతి కార్తీక్కి తెలిసిపోయినట్టుంది అని చెప్పి మోనిత అనుకుంటుంది. ఇంకా దీప కూడా, డాక్టర్ బాబు మీకు నిజం తెలుసుకున్నారా డాక్టర్, పవిత్రతను తెలుసుకున్నారా అని చెప్పి దీప ఎంతో ఎమోషనల్ అవుతుంది. అవును దీప, అవును, ఇన్ని రోజులు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో, నిన్ను అనరాని మాటలని ఎంత బాధ పెట్టానో ఇప్పుడే నాకు అర్థమైంది. విహారీకి పిల్లలు పుట్టరని తెలిసాకే నీ పవిత్రత నాకు తెలిసింది. నువ్వు చెప్పావు కానీ నేను నమ్మలేదు. నన్ను క్షమించి దీప, పిల్లలిద్దరూ నా పిల్లలని, ఇన్ని రోజులు నా పిల్లలనే అనాథలుగా చూశానని తలుచుకుంటేనే నేను ఎంత పాపం చేశానో నాకు అర్థమవుతుంది. నన్ను క్షమించి దీప అని చెప్పి దీపకి క్షమాపణ చెప్పి దీపని కౌగిలించుకుంటాడు కార్తీక్. ఇంకా దీపని, కార్తీక్ని చూసి అందరూ చాలా సంతోషపడతారు. మోనిత మాత్రం దీప, కార్తీక్ కలిసిపోయారని కోపంతో రగిలిపోతూనే ఉంటుంది. ఇంతలోకి లక్ష్మమ్మ మోనిత దగ్గరికి వెళ్ళి, నిన్నెక్కడో చూశానమ్మా, ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి వచ్చావా అని చెప్పి అడుగుతుంది. లేదా ఆంటీ, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే, అసలు మీరెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి మోనిత అంటుంది. ఇంతలోకి కార్తీక్, లక్ష్మమ్మ, మోనిత మాట్లాడుకోవడం చూసి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి, ఏంటి ఆంటీ, ఏంటి అలా చూస్తున్నారు, తిను కూడా నా ఫ్రెండే, అదేంటి మోనిత నీకు ఆవిడ తెలియపోవడం ఏంటి, ఆవిడ హిమ వాళ్ళ అమ్మ అని చెప్పి కార్తీక్ అంటాడు. ఏంటి ఈవిడి హిమ వాళ్ళ ఫ్రెండా అని చెప్పి లక్ష్మమ్మ అంటుంది. ఈవిడి ఒకసారి మా ఇంటికి వచ్చింది కార్తీక్ అని చెప్పి లక్ష్మమ్మ అనబోవడంతో, కార్తీక్ నాకు అర్జెంటుగా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, పేషెంట్ చాలా క్రిటికల్గా ఉందంట, నేను వెళ్తానని చెప్పి మోనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోనిత కంగారు చూసి లక్ష్మమ్మకి డౌట్ వస్తుంది. ఏంటి లక్ష్మమ్మ, ఈవిని ఎక్కడ చూసావు ఏంటి అని చెప్పి కార్తీక్ అంటాడు. ఒకసారి మా ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి, మీ కూతురు లేదు కదా, ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి చెప్పింది, కానీ హిమ ఫ్రెండ్ అని చెప్పలేదు అని చెప్పి లక్ష్మమ్మ అంటుంది. ఇంకా లక్ష్మమ్మ మాటలు విని కార్తీక్లో
ఆలోచన వస్తుంది. నిజంగా నా గురించి ఈ హిమను చంపించింది ఈ మోనితేనా? అంజీ చెప్పిన మాటలు నిజమేనా అని చెప్పి కార్తీక్లో ఆలోచన వస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, లక్ష్మమ్మ ద్వారా హిమను చంపింది మోనిత అని కార్తీక్ తెలుసుకుంటాడో లేదో నెక్స్ట్ జరిగే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే మేము అందించే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. కార్తీక్ దీపతో ప్రేమతో మాట్లాడడం చూసి కోపంతో రగిలిపోతూ ఒక పక్కన నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. నీ భార్య అంటేనే నా మీద కోపంతో రగిలిపోయే కార్తీక్ ఈరోజు దీపతో భర్తగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత అని ఎంతో ప్రేమగా చెప్తున్నాడేంటి? నిజంగా దీప మీద ప్రేమతో చెప్తున్నాడా లేతే జాలితో చెప్తున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మోనిత. లేదు, జాలితో చెప్పినట్టు లేదు, అది ఒక భర్త భార్య మీద ప్రేమతో చెప్తున్నట్టే ఉంది. కార్తీక్ మారిపోయాడా? దీప తప్పు చేసినా ఇంక దీప అనారోగ్యంతో ఉందని భార్యగా స్వీకరించాడా? అలా అయితే నా పరిస్థితి ఏంటి? 16 సంవత్సరాల నుంచి కార్తిక్ కోసమే నిరీక్షిస్తున్నాను, నా గతి ఏమైపోతుందని చెప్పి మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోకి మోనిత దగ్గర